బాగా మార్కులు ర్యాంకులు వచ్చినోడేమో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే సెటిల్ అయిపోతాడు. అవన్నీ చేయలేనోడేమో ఫెయిల్ అవుతా డింకీలు కొడతా మొత్తానికి ఏదో చేసినాడు. ఈ ఉద్యోగాలు లాంటివి మన వల్ల కాదని చెప్పేసి దందాలు చేసుకుంటా ఆడికన్నా ఎక్కువ సంపాదిస్తాం. ఎటు కాకుండా మధ్యలో ఉన్నవాడు ఉంటాడు చూసారా, ఆడి బతుకు మామూలు బతుకు కాదు. పేరుకేమో డిగ్రీ ఉంటది, బీటెక్ ఎంటెక్ ఎంబీఏ డిగ్రీలు ఉంటాయి. వాళ్ళలాగా చదవలేడు, వీళ్ళలాగా మోసాలు చేయలేడు, దందాలు చేయలేడు. వాళ్ళందరి గురించి ఒక తడిబారిన కన్నులతో చెమ్మగిల్లిన హృదయంతో డైరెక్టర్ గారు ఓ పాట నా చేత రాయించారు. వాళ్ళందరికీ ఒక యాంతం లాగా మిగిలిపోవాలని చెప్పి అటు చదువుని చదవలేక ఇటు ఎదవ పనులు చేయలేక మధ్యలో ఏడుస్తున్న వాళ్ళ గురించి ఏం బతుకురా నాది అని చెప్పి వాళ్ళ గురించి రాశాం. ఇది నేను వాళ్ళు డిసైడ్ అయ్యా, నేను ఏదో రోజు పొరపాటుని ఆటోబయోగ్రఫీ రాస్తే దాని పేరు ఏం బతుకురా నాది. దాని కింద కామెంట్ కూడా చిన్న అక్షరం తేడాతో ఏం బతుకురా నీది. మీరు సిచ్యువేషన్ చెప్పినప్పుడే అనుకున్నాం, మేము అందరం ఫీల్ అయ్యే చేసాం సాంగ్. నేను మాట ఏముంది కానీ సిచ్యువేషన్ ఏంటని అడిగాను. అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ సార్. మీరు సిచ్యువేషన్ ఏం చెప్పారో చెప్పండి. చెప్తే చాలా వరస్ట్ అండి సిచ్యువేషన్. ఇంట్లో ఏమో పోరు, గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్తే స్టోరీ గురించి, నా స్టోరీ గురించి అడగట్లా, సినిమా గురించి చెప్పు. సేమ్ అదే చెప్తాను. హీరో క్యారెక్టర్ వచ్చిన సిచ్యువేషన్ హీరోకి వచ్చిన సిచ్యువేషన్ అని అడిగాను నేను. ఆయన అదే కన్ఫ్యూజ్ అయ్యారు. క్యారెక్టర్ ఇదే అంటే ఆయన ఏమన్నారు తెలుసా, సినిమాలో కొంచెం మంచి క్యారెక్టర్ అవచ్చు కదా, నవ్వుతూ ఉండేది, ఎందుకు తట్టుకోలేరు, ఆనందం కూడా తట్టుకోలేరు. అసూయ విపరీతమైన అసూయ, జుగుప్స, అసూయ ఎన్ని కలిపి ఏం లేదు బ్రో.